సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి అండ్ తీన్మార్ మల్లన్న గారికి వీళ్ళిద్దరి మధ్య కూడా గత కొన్ని రోజుల నుంచి మాటల యుద్ధం అయితే నడుస్తూ ఉంది. అటు తీన్మార్ మల్లన్న గారు కొన్ని ఆరోపణలు చేయడం, 10 టీవీ అమ్మకం గురించి వీటన్నిటి గురించి కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన ఆరోపణలు అయితే చేశారు. దానికైనా కౌంటర్ కూడా ఇచ్చారు. వీళ్ళిద్దరి మధ్య వచ్చిన ఈ క్లాష్ గురించి మీరేం చెప్తారు సార్? అంటే ఈయన 10 టీవీతో ఏ సంబంధం ఉంది నాగేశ్వర్కి అనేది. తీన్మార్ మల్లన్న కూడా 10 టీవీలో పని చేశాడు. ఆయన తీన్మార్ వార్తల్ని అక్కడ కూడా నడిపాడు 10 టీవీలో కూడా. అయితే 10 టీవీ అమ్మకం పూర్తయిన తర్వాత కొత్త మేనేజ్మెంట్ వచ్చాక ఆయన ఆపేశాడు. ఆపేయటానికి కారణం ఏంటంటే మారిన మేనేజ్మెంట్కి ఒక పాలసీ ఉంటుంది కదా, ఆ పాలసీ ప్రకారం ఈయన వార్తల్ని వాళ్ళు రివ్యూ చేశారు. అంటే ఈయన ప్రోగ్రామ్ని వాళ్ళు రివ్యూ చేసి దానిలో కొన్ని కరెక్షన్స్ ప్రతిపాదించారు. కరెక్షన్స్ ప్రతిపాదించడం అంటే ఇన్ ది సెన్స్ ఈయన ఏదో ప్రోగ్రామ్ ఆపేయమనో వెళ్ళిపోమనో కాదు. ఈయన కొంతమందిని టార్గెట్ చేస్తూ దానిలో ఐటమ్స్ ఉండేవి, పొలిటీషియన్స్ని టార్గెట్ చేయటమే. టీఆర్ఎస్నో లేకపోతే కేసీఆర్నో టార్గెట్ చేస్తూ ఒక ఐటెం ఉంటుంది అనివార్యంగా. ఆ ఏరియాకి వచ్చినప్పుడు కొంచెం సాఫెన్ చేయండి మీ గొంతు అని మాత్రమే అన్నారు వాళ్ళు. అందరికీ తెలిసిన విషయం అది. మై హోమ్ వాళ్ళు కొనుక్కున్నారు. మై హోమ్కి, కేసీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి ఉన్నటువంటి సంబంధాలు, బీజేపీతో వాళ్ళకున్న రిలేషన్స్ ఇవన్నీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పక్కర్లేదు. సో వాళ్ళు కొంచెం సాఫెన్ చేయమని అడిగారు. ఈయన దానికి అంగీకరించలేదు. అక్కడి నుంచి అంటే అంగీకరించని పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఉండటం భావ్యం కాదనుకుని ఆయన బయటికి వెళ్ళిపోయాడు. అయితే 10 టీవీకి ఒక అడ్వైజరీ కమిటీ ఒకటి ఉంది. ఆ అడ్వైజరీ కమిటీకి నాగేశ్వర్ చైర్మన్, ఛానల్కి కాదు. నిజానికి ఆయన కూడా సఫరరే 10 టీవీ ఎపిసోడ్కి సంబంధించి. 10 టీవీ ఎందుకు ప్రారంభించారు? సిపిఎం వారు తమ వార్తలు అంటే ప్రజాపక్షపాత వార్తలు ప్రసారం చేయటానికి ఏ మాధ్యమము ముందుకు రావడం లేని కారణాన, నిజం చెప్పలేని పరిస్థితులు ఉండటం వలన అబద్ధం రాజ్యం వెళ్తోంది. సో మనం నిజం చెప్పడం కోసం ఒక ఛానల్ పెట్టాలి అని వాళ్ళ క్యాడర్లోకి ఒక కంటెంట్ని పంపు చేసి వాళ్ళందరితోనూ సమావేశాలు నిర్వహించి వాళ్ళ దగ్గర నుంచి చందాలు వసూలు చేసి, అంటే చందాలు షేర్ల రూపంలో కలెక్ట్ చేసి వాటితో ఛానల్ పెట్టాలనేది ప్రోగ్రాం. ఇందులో వాళ్ళు దాదాపు 80 కోట్ల వరకు పూల్ చేశారు. 100 కోట్లు దాటి పూల్ చేశారంటున్నారు. ఇప్పుడు అంత చేసుంటారని నేనైతే అనుకోవడం లేదు. 80 వరకు మ్యాక్సిమం వెళ్ళుండొచ్చు. ఈ 80లో వాళ్ళు ఒక 30 వరకు ఖర్చు పెట్టి ఛానల్ ఎస్టాబ్లిష్ చేశారు. 10 టీవీ బయటకు వచ్చింది, సక్సెస్ఫుల్గానే నడిచింది. కంపారిటివ్గా 99తో పోలిస్తే 10 టీవీ బ్రైట్గానే నడిపారు. అంటే దానికి ఎవరిని సారథిగా పెట్టాలన్న దగ్గర నుంచి ఒక క్లారిటీ ఉంది వాళ్ళకి. అరుణ్ సాగర్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ జర్నలిస్ట్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టారు. ఆయన షో బాగా రన్ చేయగలిగాడు. ప్రసాద్ మూర్తి లాంటి ఒక ప్రోగ్రామింగ్ హెడ్ ఉండేవాడు. తను కొంత విజన్ ఉంది. దీంతో కొంత ప్రాపర్గానే నడిచింది ఛానల్, కలర్ఫుల్గా నడిచింది. ఈ నడుస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు వచ్చినటువంటి, ఇందాకే మనం చెప్పుకున్నాం, వాళ్ళు 80 వరకు కలెక్ట్ చేశారు, 30 వరకు ఇక్కడ పెట్టారని. ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏమైపోయింది? 45 to 50 crores అది రియల్ ఎస్టేట్లోకి తరలించారు. దేనికోసం? ఈ ఛానల్ సెక్యూరిటీ కోసం అని. దేవాదాయ భూముల్ని లీజుకి ఇచ్చినట్టు. ఆ విధంగా వీళ్ళు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టి కొంతకాలం తర్వాత, అంటే ఛానల్ వద్దు అనుకున్నప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వెంచర్స్ క్లోజ్ చేశారు. ఈ ఛానల్ని రామేశ్వరరావు గారికి, మై హోమ్కి డిస్పోజ్ చేశారు. వీళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంటు, అమ్మినటువంటి పరిస్థితి, వచ్చిన ధర ఒకటే, 30-35 మధ్య అది వాళ్ళు బయటకు చెప్పారు. కానీ బయటకు చెప్పిన ఫిగర్ కాదు, దాని వెనకాల ఇంకొక 70 కోట్లు చేతులు మారింది అనేది ఒక
ఆర్గ్యుమెంట్ చాలా బలంగా ఆ రోజుల నుంచి ఉంది జనంలో. సో ఇదే టైంలో దీనికోసం రియల్ ఎస్టేట్ కొన్నటువంటివి డిస్పోజ్ ఆఫ్ చేస్తే అది కూడా ఆ రోజుకి కొన్న రేటుకి అమ్మిన రేటుకి మధ్య గ్యాప్లో అది కూడా రేట్లు పెరిగినాయి. దాన్ని కూడా వీళ్ళు ఎలా చూపించారు, అదే రేటు చూపించారు. ఆ రోజు ఏ డబ్బులు అయితే పెట్టారో అంతే చూపించారు, ఇక్కడ అంతే చూపించారు, క్లీన్ అయిపోయింది షో అన్నారు. కానీ దీని మీద అదనంగా వచ్చిన డబ్బులు ఎవరు తిన్నారు, అక్కడ అదనంగా వచ్చినటువంటి డబ్బులు ఎవరు తిన్నారు అనేది ఒక ప్రశ్న. ఓకే. ఇది తీన్మార్ మల్లన్న ఈ రోజు క్వశ్చన్ చేయటం కాదు. ఆ మధ్య సిపిఎం జాతీయ కార్యదర్శి వర్గం తాలూకా సమావేశాలు అవి ఇక్కడ జరిగినాయి. వాళ్ళ నేషనల్ మీటింగ్స్ కూడా ఇక్కడ జరిగినాయి. జాతీయ మహాసభలు జరిగినప్పుడు మొత్తం జాతీయ నాయకత్వం అంతా వచ్చింది ఇక్కడికి. ఎల్బీ నగర్ దగ్గర ఎక్కడో జరిగినాయి. అప్పుడు ఒక అజ్ఞాత సిపిఎం కార్యకర్త డబ్బులు ఇన్వెస్ట్ చేసినవాడు ఈ మొత్తం ఎపిసోడ్ ఒక లెటర్ రూపంలో రాసి సిపిఎం కేంద్ర కమిటీ నాయకులకు అందజేశాడు. ఆ సభల సందర్భంగా వాళ్ళు లాడ్జ్ చేసినటువంటి రూమ్స్కి వెళ్ళి సర్క్యులేట్ చేశాడు అతను. అది మీడియాకు కూడా నెమ్మదిగా లీక్ అయింది. అయితే అతను ఎవరు అనే దాని మీద రకరకాల, అంటే ఒక అజ్ఞాత అభిమాని అన్న టోన్లో కింద సంతకం ఏదో పెట్టాడు అతను. కానీ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలకు చెందిన కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందినటువంటి ఒక పాత పార్టీ మనిషి, ప్రస్తుత సింపథైజరు ఆ లెటర్ రాశాడు అనేది ఒక వాస్తవం. సో ఇదొక గందరగోళం నడుస్తూ ఉండగా ఇప్పుడు ఈయన ఎందుకు దాన్ని బయటకు లాగి మాట్లాడుతున్నాడు, ఎవరు, తీన్మార్ మల్లన్న. ఆయన ఎమ్మెల్సీ కంటెస్ట్లో ఉన్నాడు, ఇప్పుడు పోటీ చేస్తున్నాడు కదా. దీన్ని బీఆర్ఎస్ ప్రెస్టేజియస్గా తీసుకుని ఆయన మీద కొంచెం కేటీఆర్ ఎక్కువ స్థాయిలోనే దాడి చేశాడు. అంటే జర్నలిజం పేరు చెప్పి అమ్మాయిల్ని మోసం చేసిన చరిత్ర ఉంది అతనికి అనేది ఒక సీరియస్ ఎలిగేషన్ చేస్తాడు ఆయన. ఈయనేమో కొంత ఆ మధ్య ఎన్నికలప్పుడు కేటీఆర్ని ఇంటర్వ్యూ చేయటం నాగేశ్వరు వాళ్ళతో కొంత ఎక్కువ ట్రావెల్ అయినట్టుగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఏపీ రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన మీద ఒక వాదన ఉంది. ఆయన చాలా క్లియర్గా వైసీపీకి అమ్ముడుపోయాడు. ఆయన చేస్తున్నటువంటి ప్రసంగాలన్నీ కూడా జగన్ అనుకూలంగా చేస్తున్నాడు అనే ఒక విమర్శ నడుస్తోంది. ఓపెన్గా ఎవరు మాట్లాడలేదు, కానీ ఎవరి మనసుల్లో వాళ్ళకు ఆ కామెంట్ అయితే చేసుకుంటున్నారు, పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు. సో ఇదొక ప్రచారం ఉంది నాగేశ్వరం మీద. ఈ టైంలో ఈ బీఆర్ఎస్ మీద దాడి చేయటం కోసం ఆయన, అంటే తన మీద తనని వ్యక్తిగతంగా దాడి చేస్తూ తన పర్సనల్ ప్రైవసీకి ఇబ్బందికరంగా తయారైనటువంటి బీఆర్ఎస్ మీద దాడులు చేయటంలో భాగంగా ఆయన 10 టీవీ ముచ్చట పట్టుకొచ్చి నాగేశ్వరం మీద దాడి చేసి సిపిఎం మీద కూడా దాడి చేశాడు తీన్మార్ మల్లన్న. నిజానికి ఈయన అడ్వైజరీ బోర్డు చైర్మన్ మాత్రమే. దానిలో చాలామంది ఉన్నారు. చుక్కా రామయ్య గారు ఉన్నాడు, అలాగే రైటర్ ఓల్గా గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు దానిలో. కానీ వీళ్ళకేం ప్రమేయం, అమ్మకంలోను కొనుగోలులోను ఛానల్ పెట్టడంలోనూ వీళ్ళకి సంబంధం లేదు. పెడితే ఆ ఛానల్లో ఏ కంటెంట్ పెడుతోంది, ఎలా పెడుతోంది, ఇది నిజంగానే ఛానల్ ఏ లక్ష్యం కోసం పెట్టిందో ఆ లక్ష్యానికి దోహదపడుతుందా ఈ వార్త లేదా అనేది చెక్ చేయడం వరకు మాత్రమే వీళ్ళ బాధ్యత. చెక్ చేసి దానికి తాలూకా నివేదికని చైర్మన్కి అందజేయటం, అంతవరకే వీళ్ళ బాధ్యత. కానీ కొంచెం ఎక్కువ బాధ్యత అప్పచెప్పి ఈయనే మొత్తం ఈ స్కామ్ వెనకాల ఈయనే ఉన్నాడు. తమ్మినేని వీళ్ళెవరూ లేరు. నిజానికి ఆయన ప్రస్తావించాల్సిన పేరు తమ్మినేని పేరు. దానికంటే కూడా ప్రముఖంగా నాగేశ్వర పేరు మాట్లాడాడు ఆయన. ఈయనకేమో ఏ సంబంధం లేదు, అక్కడ డబ్బులు తీసుకుని చేశాడు ఆయన. ఆ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా ఉన్నాడు. కొంతకాలం హ్యాండ్స్ ఇండియాకి ఎడిటర్గా కూడా పనిచేశాడు ఆయన నాగేశ్వర్. ఆ టైంలో కూడా ఈ బాధ్యతలు చూశాడు. అది కేవలం సింపతి. తర్వాత ఆయన అంతకుముందు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆయనకు మద్దతుగా నిలబడింది సిపిఎంఏ. సిపిఎంతో ఆయనకు ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ చొప్పున దాని అడ్వైజరీ కమిటీలోకి ఆయన వెళ్ళాడు. ఇంకా చాలామంది ఉన్నారు దానిలో. వాళ్ళందరినీ కాకుండా ఇతన్ని ఎందుకు టార్గెట్ చేశారంటే ఇతను కొంత ప్రో బీఆర్ఎస్, ప్రో జగన్ ఇలాంటి వాతావరణం ఉంది
అనే లక్ష్యంలో నుంచి ఈయన్ని న్యూట్రల్ చేయడం కోసం ఒక మాట అన్నాడు ఆయన మల్లన్న. దాని మీద వీళ్ళు అటాక్ మొదలుపెట్టారు. ఒక ట్విట్టర్ వేదికగాను ఇతర మాధ్యమాలలోనూ ఈ వివాదానికి సంబంధించిన గొడవ అయితే నడుస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గెయిన్ అయింది ఏమీ లేదు. కాకపోతే ఆయన ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నాడు. ఈయన తాలూకా కొన్ని పనులు వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు. ఇలా ఒక కన్వీనియంట్ జోన్ వెతుక్కుని అక్కడ ఉన్నాడు ఆయన. తీన్మార్ మల్లన్నను కూడా వాళ్ళు వెళ్ళిపోమని చెప్పలా, సిపిఎం మేనేజ్మెంట్ చెప్పలేదు. అంతకుముందు చిన్న స్వల్పమైన గొడవలు ఉన్నాయి వాళ్ళకి, అయినప్పటికీ వాళ్ళు చెప్పలేదు. కొత్త మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రామ్ సాఫెన్ చేయాలి, టోన్ సాఫెన్ చేయాలి అన్న దగ్గర చిన్న వివాదం వచ్చి ఆయన బయటికి వెళ్ళిపోయి సొంత దుకాణం పెట్టుకున్నాడు. సక్సెస్ఫుల్గా నడుపుతున్నాడు అది క్యూ న్యూస్ అనే పేరుతో. సో ఆయన సక్సెస్, ఆయనతో గొడవ లేదు. కానీ ఈ వివాదంలో చాలామంది లాక్కొస్తున్నారు. అందులో నాగేశ్వర్ ఒకడు. నాగేశ్వర్ నిజంగానే సిపిఎం నుంచి ఏదైనా బెనిఫిట్ అయ్యాడా అనేది చూడాలి. అడ్వైజరీ కమిటీ చైర్మన్గా మాత్రమే ఉన్నాడు తప్ప ఆయనకు వ్యాపార లావాదేవీలతో ఏ సంబంధం లేదు. సో ఆయన్ని అనవసరంగా ఈ వివాదంలోకి లాగటమే. దానికంటే కూడా స్ట్రైట్గా సిపిఎం మీద దాడి చేయొచ్చు. సిపిఎం మీద, సిపిఎం నిర్వాహకం మీద, సిపిఎం వ్యాపార సరళి మీద, దాని మీద గొడవ చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు. వీళ్ళందరూ కలిసి వచ్చేవాళ్ళు. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఈయనతో కలిసి గొంతెత్తేవాడు. నాకు కూడా అనుభవం ఉంది కదా అక్కడ అని. అందుకని కొంచెం దూకుడుగా వ్యవహరించారు. కొంత ఈయన వాళ్ళతో కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యాడు కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్. దాని నుంచి కొంత గెయిన్ అయితే అయి ఉండొచ్చు ఆయన. కానీ ఇష్యూ సీరియస్గా పెట్టి ట్రిగ్గర్ పాయింట్ అంటే బ్లాంక్ పాయింట్లో పెట్టి కూర్చోబెడితే ఆయన కూడా ఖండించే వ్యవహారాలు ఇవన్నీ. అట్లా ఆయన్ని కన్విన్స్ చేసుకుని ఉండాల్సింది, దాడి చేయటం లాంటిది కాకుండా. కానీ జరిగిపోయింది. ప్రొఫెసర్ నాగేశ్వరన్ ఆయన ఆల్రెడీ ఆయన పద్ధతిలో తీన్మార్ మల్లన్న ఆయన స్టైల్లో ఆయన మాట్లాడేశాడు. ఈయన స్టైల్లో ఈయన రియాక్ట్ అయ్యాడు. ఈయన కూడా హంబుల్గా వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు. ఈయన కూడా పర్సనల్ అటాక్ మీద ఎక్కువ దృష్టి చేస్తున్నాడు. ఈ చేసే క్రమంలో తనకున్నటువంటి ఇతర కమిట్మెంట్స్, ఇతర సంబంధాలు, వీటిని కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం నాగేశ్వర్ గారు చేస్తున్నాడు. ఇది ఇద్దరూ సఫరర్సే 10 టీవీ ఎపిసోడ్లో. తీన్మార్ మల్లన్న సఫరరే, నాగేశ్వర్ కూడా సఫరరే. అందుకని వీళ్ళతో ఒక గేమ్ ఆడిస్తున్నారు వెనకాల ఉన్నోళ్ళు. వాళ్ళ దుర్మార్గం మీద దృష్టి మరల్చాలి తప్ప వీళ్ళ ఎపిసోడ్ మీద కాదు. అది బీఆర్ఎస్ నడిపిస్తున్నటువంటి గేము, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఆ ఏరియాలో దృష్టి పెట్టడం మంచిది, వ్యక్తిగతమైన గొడవల్లోకి వెళ్లకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.